సీఎం గారి సభ అయితే ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనం అందరం చూసాం. ఎందుకంటే సీఎం గారు స్పీచ్ ఇస్తుంటే మధ్యలోనే ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే అంగన్వాడీల నుండి లేదంటే ఆశా వర్కర్లను లేదంటే ఇతర వర్గాల కార్మికులందరినీ కూడా తీసుకొచ్చి సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు వాళ్ళందరూ చూసినా కూడా ఎక్కడ కూడా మొత్తం వివిధ రకాల బస్సులో పెట్టి మరీ తరలించుకొచ్చారు. ఈ డబ్బుల కోసం అండి. రేవంత్ రెడ్డి గారు అంటే భయంతో ఆ పార్టీ ఉన్న నాయకులు చూడండి, ఒక్కొక్క నాయకుడు ప్రజలను బెదిరిస్తున్నారు. ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ను ప్రశ్నిస్తే మిమ్మల్ని అడ్డంగా నరికేస్తా అంటున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు తొక్కి పేగులు మెడలేసుకొని తిరుగుతా అంటున్నాడు. ఇంకొక ఎమ్మెల్యే అంటున్నాడు కబ్జా గిబ్జా చేస్తే నేనయ్యాలి పొంగులేటి శ్రీనివాస్ ఎవరు నీకని అంటున్నాడు. అంటే ఒక్కొక్కరు ఎంత బహిరంగంగా బెదిరిస్తున్నారంటే అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిలువున వంచింది. అడ్డంగా అంటే ప్రశ్నిస్తే అడ్డంగా నరికేస్తామంటున్నారు. ఇది ఎంత రాజ్యాంగ విరుద్ధం అండి? ఏదండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఏది? ఇదేనా? అంటే ప్రజల ముంగట ఇంత బహిరంగంగా కూడా అడ్డంగా నరికేస్తానని ఒక ఎమ్మెల్యే అంటుంటే కూడా ఎవరు కూడా అధికారులు చర్య తీసుకుంటలేరు. ఎందుకు మరి పోలీసు అధికారులు సుమోటోగా కేసును స్వీకరించవచ్చు కదా? ఎందుకు ఇంత భయపడుతున్నారు? సూపర్ 100% అండి. కేసీఆర్ సభకు రాకుండా రోడ్లు తవ్వారు. అదేవిధంగా ఆయన లైవ్ కానీ ఆయన టెలికాస్ట్ కావద్దని ఆయన యూట్యూబ్ ఛానల్లో కానీ కనీసం పేపర్లలో కూడా రావద్దని అదే రోజు కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఎంత ఏర్పాటు చేసినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా, ఎంత అధికార బలం ఉపయోగించినా అక్కడ సభ కేసీఆర్ గారిదే విజయవంతమైందని ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మీరు లైవ్ వాచింగ్ చూసిందంటే పబ్లిక్ ఎంత కేసీఆర్ స్పీచ్ కోసం ప్రజలు ఎంత ఉత్కంఠంగా వేచేస్తున్నారని మనకు అర్థమైంది కదా. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఒక సవాల్ విసిరాడు. ఇలాంటి తలకు మాసిన సీఎంను ప్రపంచంలో ఎక్కడ చూడలేదండి. ఎందుకనంటే ఇంత తలకు మాసిన సీఎంను ఎక్కడ ఎవ్వరు కూడా చూసి ఉండరు. ఎందుకనంటే అంత పెద్ద అయిన ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు గత 60 సంవత్సరాల నుండి వివిధ పదవులలో ఉన్నాడు. అనేక పదవులు అనుభవించాడు. ఇప్పుడు తెలంగాణకు పెద్ద లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు అని చెప్పగానే చెప్పినాడు. ఆయన కూడా గౌరవంగా అనేక సార్లు చెప్పిండు కేసీఆర్ గారు ఈ తెలంగాణ తీసుకొచ్చింది, కేసీఆర్ లేకుండా రాకపోయేదని ఆయన చెప్పడం జరిగింది. సో అలాంటి కేసీఆర్ గారిని, అంత వయసున్న కేసీఆర్ గారిని ఇలా అవమానించడం అది సబబా? అందుకే కదా కేసీఆర్ గారు సభకు రాంది, ఇప్పుడు అసెంబ్లీకి రాంది. సో ఇలాంటి వక్రబుద్ధి ఉన్నది కాబట్టి ఈయన సభలో ఉన్నాడు కాబట్టి అసెంబ్లీకి రావడం లేదు కేసీఆర్. 100% టీఆర్ఎస్ వస్తుందండి. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు విజయశాంతి శాసన మండలిలో ప్రశ్నిస్తుంది, రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభలో ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఆయన పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది, జీవన్ రెడ్డి గారిని తీసేయడం జరిగింది. వాళ్ళ పార్టీ నాయకులే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ప్రశ్నిస్తారా అని బీఆర్ఎస్ పార్టీ నాయకులను 10 మందిని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మేము జగిత్యాలలో తప్పకుండా మేము వస్తాము, 100 మీటర్ల గోతిలో బొంద పెడతాం అన్నాడు. మరి ఇంతకుముందు కూడా కొడంగల్లో ఓడిపోతే నా పేరు మార్చుకుంటా అన్నాడు, నేను ఎక్కడ పోటీ అని అన్నాడు. మరి ఎందుకు అక్కడ మాట ఎందుకు నిలబెట్టుకోలే? సిగ్గుండాలే, మాట మాట్లాడేటప్పుడు సిగ్గుండాలి. 420 హామీలు ఇచ్చినావు, 100 రోజులు అన్నావు. ఇప్పుడు 2.5-3 సంవత్సరాల కాలం అవుతుంది. ఇప్పుడు కాటారంలో సభ పెట్టారండి. ఎంతసేపు జీవన్ రెడ్డి గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, సభ మొత్తం అదే జరిగింది. నువ్వు అసలు సభ దేనికోసం పెట్టినావు? రైతు బంధు కోసం పెట్టినావు, లేదంటే మేడిగడ్డ సందర్శన కోసం పెట్టినావు. ప్రజలకు ఇస్తున్న హామీల గురించి చెప్పు. సమయం సరిపోవట్లేదు, ఇస్తాం ఇంకోటి అని చెప్పు. ఎంతసేపు కేసీఆర్ గారిని కుటుంబాన్ని తిట్టడం, జీవన్ రెడ్డి గారిని తిట్టడం, జగిత్యాలలో గెలుస్తా సవాల్ విసరడం. నువ్వు సవాల్ మీద నిలిచిండే మనిషివా? నీకు సిగ్గుండాలి. నువ్వు అప్పుడే కొడంగల్లో ఓడిపోయినప్పుడే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. ఇప్పటికి ఎందుకు తీసుకోలేదో దాని గురించి మాట్లాడు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను మీటింగ్ పెడితే రైతు బంధు చేసిండు, నువ్వు మళ్ళీ రైతు బంధాలి అంటే నేను మళ్ళీ మీటింగ్ పెట్టాలా అని చెప్పి అన్నాడు. 100% అండి. గతం నుండి కూడా మేము అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రశ్నించిందల్లా ఒకటే, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి రావాలని కోరుకునేది. ఎందుకన్నా ఈ 420 హామీలు రేవంత్ రెడ్డి గారు ఇవ్వరు. ఇస్తే వాళ్ళని ప్రశ్నిస్తే ఆ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. ఇది ప్రశ్నించగల దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ నుండి రావాలి, ఈ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలని, నిలదీయాలని ప్రజలు, అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా కోరుకునేది. ఇప్పుడు అనేక మీటింగ్లు, ఈ ఒకటి కాదు, నెలకొక మీటింగ్ కేసీఆర్ గారు కండక్ట్ చేయాలి. వీళ్ళు ఇస్తాను 400 హామీల గురించి నిలదీయాలని ప్రజలు, ప్రతిపక్షాలు, వామపక్షాలు, ప్రజలు మొత్తం అన్ని రకాల వర్గ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.
అంటే మీరు అన్నట్టు నెలకు అలా పెడితే మరి ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్? 100% అండి. కేసీఆర్ గారు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా బీఆర్ఎస్ వస్తుంది. రాసి పెట్టుకోండి, ఇది చరిత్ర ఎవ్వడు కూడా తిరగరాయలేడు. వీళ్ళందరూ కూడా జైలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అచ్చుడు పక్క. జీవన్ రెడ్డి గారు అంటే పవర్ లో ఉన్న పార్టీ నుంచి అటు బీజేపీ పవర్ లో ఉంది, ఇటు కాంగ్రెస్ లో ఉంది. బీఆర్ఎస్ లోకి రావడానికి ఎందుకు రీజన్ ఏంటంటారు? అదే అండి పక్షంలోకి ఎవరు నేను ఏమంటున్నా, ఇప్పుడున్న సమయంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఇంతకుముందు వహించింది 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా 40 సీట్లు, 39-40 సీట్లు వచ్చారు. కేసీఆర్ గారు సభలో కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రతిపక్షంగా స్టాండర్డ్గా ఉంది. సో 100% ఇంకా ఫుల్ఫిల్ చేసే స్థాయిలోనే ఉంది. ఎవరైనా ప్రతిపక్షంలోంచి అధికారంలోకి వస్తాయి కానీ అధికార పార్టీ రారు కదా. అదే అంటానన్నా, ఈ పార్టీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, ఎందుకంటే తీన్మార్ మల్లన్న గారు బీసీల కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని పొమ్మన లేక ఇంత పెద్ద సీనియర్ నాయకుని పొగబెట్టి పంపించి మళ్ళీ ఆయన గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వయసులో ఉన్న పెద్ద ఆయన గురించి అలా మాట్లాడడం అది సహజమేనా? అసలు సమంజసమేనా అలాంటి వ్యక్తి గురించి అట్లా మాట్లాడడం? ఆయన ఎన్నిసార్లు అడిగిండండి, ప్రజలందరూ చూడలేదా? ఇక్కడ సంజయ్ అనే వ్యక్తి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుండి గెలిచిండు. ఆయన మన పార్టీ మీటింగ్లలోకి ఎందుకు పిలుస్తున్నారు? పార్టీ గాంధీ భవన్లోకి వస్తున్నాడు. ఆయనను ఇంకా కూడా మీరు ఎందుకు ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తున్నాడు అని అనేక సార్లు ఆయన ఎన్నో ప్రెస్ మీట్లలో పెట్టి చెప్పడం జరిగింది. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన రానివ్వకండి గాంధీ భవన్ల కంటే కూడా అప్పుడు పెడిచేవన పెట్టారు కదా, అందుకే ఆయన పార్టీ మారం చేయడం జరిగింది.